జబర్దస్త్ 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 గా మారేది. గోల్డెన్ పంచెస్. పెళ్లి రోజు ఎవరైనా చనిపోతే ఏడుస్తాము, కానీ మేము చేసిన స్కిట్ ద్వారా మీ అందరికీ నవ్విస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గన్ షాట్ గణేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మా స్కిట్ లో లేదు పంచు, వచ్చిండు సార్ పంచు. ఇప్పటికి 3 సార్లు ఈ ఊర్లో ఓడిపోకుండా సర్పంచ్ గా గెలిచాను నేను. అట్లయ్యా అపోజిషన్ లేదు మనకి, అందుకే గెలిచాం. అయ్యా మీరు సర్పంచ్ అయిన కాంచెల్లి మాట మాట కరెంట్ పోతుంది, మాట మాటకి కరెంట్ పోతుంది. ఎవ్వరూ మాట్లాడుకోద్దని చెప్పైతే ఆటో కాస్త పంచప్రసాద్ గారు మారుతున్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి, అందరిని ఓట్లు అడుక్కోవాలి. అర్జెంట్ ఊర్లోకి పోదాం. చూసినవా రష్మి, నా బిడ్డ దాని బిడ్డ లెక్క లేచిపై పెళ్లి చేసుకుంటలేదు. నేను చూసిన సంబంధం చేసుకుంటాంది. అంత గౌరవం నేనంటే నా బిడ్డకు. నాకు పిచ్చి ఎత్తాంది. అది ఎన్ని మాటలు నాకేం కనబడతలేదు బిడ్డ. నీ బిడ్డ లెక్క లేచిపోయే రకం కాదే నా బిడ్డ. నా బిడ్డ గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడేది? సాబు నీ కథలే సాబు. నువ్వు చచ్చిపో, నువ్వెందుకు బతుకుతాను? అయ్యో రష్మి, 10 ఆటలని చంపుతానా నేను. భోజనానికి రా, ఒక్కలు తప్ప. నువ్వైతే అస్సలే రాకు. నీ పెళ్లికి నేను ఎందుకు వస్తానే? ఇక బా ఏం చూస్తాను పన్ను. మావా మావా ఓ మావా, ఉత్త పుణ్యానికి సావని చెప్పిన మావా, నువ్వు నిజంగానే సత్తవారుకోలే బాబు. మావయ్య, నువ్వు చచ్చిపోయి మంచి పని చేసినావు. నీ సావుని అడ్డం పెట్టుకుని దాన్ని పెళ్లి చెడగొట్టకపోతే నా పేరు పింకీ కాదు. నువ్వు చచ్చినవని నేను నెత్తినారు కట్టకంటేనే. అబ్బా శుభమా, నీ పెళ్ళింట ఏడిపోయింది అర్థమైతే నాకు. మరి ఏడిపోయిందా? వీడన్నా మావ చచ్చిందంటే ఏడిపోయింది అర్థమైందా? నీ ఏడిపోయింది అర్థమైందా? పోతామని ముసలోడు ఫస్ట్ శవానిది పెళ్లి జరుగుతుంది, ఊరేం జరుగుతాయి. కొంచెం అయితే బతికున్నన్ని రోజులు నమ్మకి నేను ఏం చేయలేదు, కానీ ఇప్పుడు నీ బిడ్డ పెళ్లి కంటే అంగరంగ వైభవంగా నా మామ సాగు ఎత్తనే. ఏందే నువ్వు శవంతి నా బిడ్డను తీస్తావా? నేను ఏమైంది? నా మామ చచ్చిండు. అది గుడ్ న్యూస్. నా బిడ్డ పెళ్లి. ఇదే కొంచెం బ్యాడ్ న్యూస్. ఇంత ప్రాబ్లం ఏంటి? ఆ ముసోడు చచ్చిండు. ఆ దీపం ఎట్లా ఆరిపోయింది. నా బిడ్డ ఇంకో ఇంట్లో దీపం పెట్టాలి. ఆ దీపం తీసుకెళ్తే దానికి ఏమైనా ఇంట్లో పెట్టుకుంటది. ఇంకో ఇంట్లో పోయి దీపం పెట్టాలి. వాటి ముందుగా ఇదే జరగాలి. ఊరేగింపు జరగాలంటున్నారుగా. అట్లేం జరగదు. ఈ రోజు 10 గంటలకు ఊరేగింపు జరగకపోతే మా మామ శాంతించాడు ఆత్మ. మామను ఊరేగించాలి. అవును, దాన్ని ఊరేగించాలి. ఒకేసారి జరగాలంటావు అంతే. పోయినాడు అలాగో పోయాడు, ఎలాగా బయటికి రాడు కాబట్టి పాపం ఏదో శుభకార్యం చేసుకుంటున్నారు. అది చేసుకొని దాని తర్వాత నెమ్మదిగా మేము తీసుకెళ్ళి లోపలెట్టేద్దాం. అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సేపు ఇదేంట్రా నా పేరు డైరెక్ట్ పెట్టి పిలిచేస్తుంది. మీ ఇద్దరు బాగా క్లోజ్ గానే. నేను రా సచ్చిన ముసలాన్ని నర్సిగాడు. అవును, నా శవాన్ని పెట్టి దాని పెళ్లి చేస్తావా నువ్వు? ఇవేంటి ఫస్ట్ నీ ఊరికి పోవాలి అంతే కదా? సరే నువ్వు రిలాక్స్ అవ్వు. కంగారు పడుతుంది అమ్మ. ఇటు బతుకున్నాడు కూడా అంత పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. నా మాటిని ఇగో చచ్చిపోయాడు కదా, ముందు ఊరేగింపు చేసేసావు ఇంకో తర్వాత నీట్ గా చేసుకుందాం. నువ్వేం టెన్షన్ పడద్దు, నేను చచ్చేస్తాను. ఇగో నువ్వు నడిచి బయటకు వచ్చి చెప్తా. బయటరా, ఏం కంగారు పడద్దు. ఫస్ట్ అదే చేసి పెడదాం. పట్టండి. అదేంటి దానికి పెళ్లి ఫస్ట్ నైట్ ఇది ఒక అక్క ఉంటుంది ఇప్పుడు. నేను రా సుబ్బి ముసలాన్ని. అయ్యా అయ్యా నా మామ నీ ఒంట్లకి ఎందుకు వస్తాడే? అత్తగిత్త నా ఒంట్లకి రావాలి కదా.
నీ ఊళ్ళో రావాలి అయినా అప్పుడు మేము చాలా కొంపలు దూరెళ్ళే ఎక్కడ దూరుంటాడు మళ్ళీ అప్పటి నుంచి చూస్తాను సాగు చేయరా నేను రా నర్సుగాని ఈ పెళ్లి లేదు చావు లేదు 5,000 కోసం ఎంత తెగించారు చూడిద్దరు రే నర్సిగా నేను రా నరసిగాన్ని నేను చచ్చిపోలే ఇది కూడా గింత పర్ఫార్మెన్స్ చేస్తారు సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కాన్సెప్ట్ బాగుంది, ఆర్టిస్టులు బాగా పర్ఫామ్ చేశారు, ఏం లోటు లేదు. కానీ డైలాగ్ వర్షన్ ఎక్కువ అయిపోయింది, అది మాత్రం కాస్త చూసుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ రామ్ ప్రసాద్ గారు సో గ్రేషియస్, మీరు అలాగా గెస్ట్ అపియరెన్స్ కొత్త వాళ్ళైనా కూడా వాళ్ళ కోసం మీరు వచ్చి నిలబడడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నాగబాబు గారు మీ ఎఫర్ట్ బాగుంది. ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక పెళ్లి ఒక చావు, కాకపోతే ముందుకు వెళ్ళట్లా స్కిట్. మీ ఇద్దరి మధ్యలోనే డైలాగ్ అయిపోవడం వల్ల ల్యాగ్ అయిపోతుంది, అది కొంచెం చూసుకోండి. అండ్ రామ్ ప్రసాద్ సమ్వేర్ నీ వల్ల కొంతవరకు ఈ స్కిట్ హెల్ప్ అయింది. ఇట్స్ గుడ్. నెక్స్ట్ టైం బెటర్ లక్ అమ్మా. గణేష్ అండ్ నిహారిక. థ్యాంక్ యూ నాగబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. థ్యాంక్ యూ గైస్.